అవినాషి అని సీబీఐ ఆధారాలతో నిరూపించబోతున్న తరుణంలో తేలుకుట్టిన దొంగలా కవరింగ్ చేసేందుకు సజ్జల మీడియా ముందుకొచ్చి పిట్ట కథలు చెప్పడం మొదలుపెట్టాడు. అంటే అవినాషి అసలు సూత్రధారి అని సీబీఐ తేల్చి చెప్పబోతోందని సజ్జల ముందే పసిగట్టాడా, లేదంటే హత్య చేయించింది అవినాషి కాబట్టి ఎటూ నిజం త్వరలో సీబీఐ బయట పెడుతుందని తెలిసి ముందే సజ్జల ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడో అర్థం కాక జుట్టు పీక్కోవడం ఈసారి మీడియా వంతైంది. వైఎస్ వివేకాను అవినాషి హత్య చేయించాడనే రుజువులు తమ దగ్గర పక్కాగా ఉన్నాయని సీబీఐ తమ పిటిషన్లో పేర్కొనడంతో తాడేపల్లి ప్యాలెస్ టీం అలర్ట్ అయింది. అందుకే మసిపూసి మారేడుకాయ చేయమని సజ్జల వారిని రంగంలోకి దింపాడు జగన్. పాపం సజ్జల ప్రభుత్వ సలహాదారుడైన పాపానికి ఉన్నవి లేనివి కల్పించి చెప్పి ఈ కేసుకు జగన్కు నయా పైసా సంబంధం లేదనే విధంగా కొత్త స్టోరీలు అల్లేసి మీడియా ముందు వల్లించేసి తెగ ఆయాసపడ్డాడు. నిన్న మొన్నటి వరకు కడప కేంద్రంగా విచారణ జరిగితే నోరు మెదపని ఈ పెద్ద మనిషి కేసు విచారణను తెలంగాణకు మార్చాక ఇప్పుడు సీబీఐ దూకుడు పెంచేయడంతో దోషుల బండారం బయటపడుతుందనే సమయానికి మీడియా ముందుకొచ్చి కొత్త పల్లవి అందుకున్నాడు. వివేక హత్య కేసులో సీబీఐ విచారణ పేరిట డ్రామా జరుగుతోందని సజ్జల ఓ తలాతోకాలేని డైలాగ్ చెప్పేశాడు. అక్కడితో ఆగలేదు ఈ ప్రభుత్వ సలహాదారు. మరో అడుగు ముందుకేసి సీబీఐ విచారణలో కింది స్థాయి అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, చంద్రబాబు చెప్పిన ప్రకారమే సీబీఐ నడుచుకుంటోందంటూ మరోసారి తన అజ్ఞానాన్ని మీడియా సాక్షిగా బయటపెట్టేసుకున్నాడు. ఏపీలో ఉంది జగన్ ప్రభుత్వం, ఢిల్లీలో ఉంది బీజేపీ ప్రభుత్వం, సరే తెలంగాణలోనూ ఉంది మీరు కొన్నాళ్లుగా కమ్ము కాసిన కేసీఆర్ ప్రభుత్వమే కదా. జగన్ వంగి వంగి సలాం చేస్తూ తెరచాటు రాజకీయాలాడుతూ ఇటు కేసీఆర్తోనూ అటు ఢిల్లీ బీజేపీ పెద్దలతోనూ స్నేహం చేస్తున్న విషయం ప్రపంచానికి తెలిసినదే కదా. ఎటొచ్చి ఏ సంబంధం లేని చంద్రబాబు సీబీఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండం అవివేకం, అజ్ఞానం కాక మరేంటి? సలహాదారుడే బుర్ర లేకుండా నోటికొచ్చింది మాట్లాడుతుంటే ఇక జగన్కి మంచి చెడు చెప్పేదెవరు? సరే గుడ్డ కాల్చి ముఖానేసాం కదా అని ఊరుకున్నాడా అంటే అప్పటికీ సజ్జల వారు ఆగలేదు. చనిపోయిన వ్యక్తికి చాలా బలహీనతలున్నాయంటూ మరో చీప్ కామెంట్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. వివేకాది అందరూ అనుకునేంత చెప్పుకోదగ్గ గొప్ప వ్యక్తిత్వమేమీ కాదని, ఆయనకు చాలా బలహీనతలున్నాయని చనిపోయిన వ్యక్తిపై నిందలు వేశాడు. హత్యకు కారణం వివేక రెండో పెళ్లేనంటూ మరో బాంబు పేల్చాడు. ఆ కోణంలో ఎందుకు సీబీఐ విచారించడం లేదని ప్రశ్నించారు. మరి 3.5 మీరు పీకిందేంటి అని జనం అడుగుతారని స్పృహ కూడా లేకుండా సజ్జల నోటికి ఏదొస్తే అది వానేశాడు. మన అజ్ఞానం బయటపడుతుంది అనుకున్నప్పుడు నోరు తెరవకుండా ఉండడం చాలా ఉత్తమం. ఈ చిన్న లాజిక్ సజ్జల ఎలా మిస్ అయ్యాడో మరి. అయినా వివేక హత్య కేసంతా అవినాష్ చుట్టూ తిరుగుతా ఉంటే లేనిపోని మేకప్పులు చేసి ఈ కేసును జగన్ వైపు సజ్జలై తిప్పేలా కనిపిస్తున్నాడు. హత్యకు ముందు ఎంపీ అవినాష్ ఇంట్లో కుట్ర జరిగినట్లు దర్యాప్తులో తేలినా సజ్జల బుకాయింపులేంటో అర్థం కావట్లేదు. రాజకీయాలకు అడ్డొస్తున్నారని వివేకాను హత్య చేసినట్లు క్లియర్గా తెలుస్తోంది. ఇంత జరిగినా ఎంపీ అవినాష్ అమాయకుడని సజ్జల వెనకేసుకు రావడంతో విపక్షాలకు తానే ఆయుధం ఇచ్చినట్లయింది. అందుకే సజ్జల కామెంట్స్పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. వివేక హత్యకు ముందు అవినాష్ ఇంట్లో అందరూ కూర్చున్నారని, హత్య జరిగిన తర్వాత లోటస్ పాండ్ కు ఫోన్ వెళ్లిందని, ఇవన్నీ చూస్తుంటే వివేకాది ముమ్మాటికి అంతఃపుర హత్య అని చంద్రబాబు తేల్చి చెప్పారు. వివేక హత్య కేసులో తప్పుడు ప్రచారం చేస్తూ కేసును జగన్ వైపు తీసుకువచ్చే కుట్ర జరుగుతోందని సజ్జలాండం సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే అయ్యింది. అవినాష్ కు వివేక హత్యకు సంబంధం లేదు అని నొక్కి చెబితే తర్వాత అందరి అనుమానం జగన్ మీదకే వెళుతుందనే పాయింట్ సజ్జల ఎలా మిస్ అవుతున్నాడో మరి. పాపం జగన్ కి వివేక హత్య తాలూకా మరక అంటకూడదని చూస్తున్నాడో, మరింతగా జగన్ ని ఇరికిస్తున్నాడో సజ్జలకే తెలియాలి మరి. మన ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్షం ఉంది. ఆ ప్రతిపక్షం ఏంటి అంటే వాళ్ళ గుర్తు ఏమిటి అన్నది అందరూ మర్చిపోయారు ఇంచుమించు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ గుర్తు గొడ్డలే అనుకుంటున్నారు అందరూ. అది ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన పేరులో గన్ను ఉంది, పార్టీ గుర్తులో గొడ్డలు ఉంటే బెటర్ అని, అలా వెళ్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంలో వాళ్ళు కూడా వెళ్తున్నట్టే కనిపిస్తుంది మనకి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎంతో అభిమానంతో, అంటే ఆయన మాటలన్నీ ఎలా వస్తాయనంటే గుండెలో నుంచి మనసులో నుంచి రావు, నాలుక మీద నుంచి వస్తాయి. నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని అవి మాటల వరకే పరిమితమైనటువంటి ఆ మాటలు ఈరోజు చూసుకున్నట్టయితే అధికారం రాకముందు మనిషి మాటలు వేరు, అధికారం వచ్చిన తర్వాత మనిషి మాటలు వేరు. అందుకనే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఒక మనిషి మనస్తత్వం తెలుసుకోవాలి అంటే అధికారం ఇచ్చి చూడు అని. అధికారం ఇచ్చారు, అది పొరపాటు అయ్యిందని ప్రజలు గమనించే మొన్నసారి 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు. అధికారం ఇచ్చిన తర్వాత, అధికారం ఇవ్వక ముందు మాట్లాడిన మాటలు వేరు, అధికారం ఇచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు వేరు.
ఎస్టీ ఎస్సీలను ఎంత వేపుకు తిన్నారు అని అంటే నిజంగా చాలా దారుణంగా. ఎందుకంటే ఎవరికీ చెప్పుకోలేక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక, మనకి ఎవరు న్యాయం చేస్తారు అని ఎదురు చూస్తూ, అంటే ఎలా ఉంటుందంటే రాముడి దగ్గర ఉడత ఒకరోజు బాధపడిందంట. రాముడు బాణం పెక్కు పెట్టేటప్పుడు భూమి మీద పెడతాడు. అప్పుడు ఉడత అక్కడ ఉంటే ఉడత వీప్ మీద ఆ బాణం మోపడం పొరపాటున జరిగింది రాముడికి. ఆ ఉడత భారం అలా మోస్తూ తనకి గాయం అవుతున్నా మాట్లాడట్లేదంట. వెంటనే రాముడు పొరపాటుని ఇలా చూసిన వెంటనే, ఏంటమ్మా నువ్వు ఇంత భారం భరిస్తున్నావా, పొరపాటు ఒక్క మాట అంటే నేను తీసేస్తాను కదా, చూసుకోలేదు కదా అన్నాడట రాముడు. అప్పుడు ఉడత ఒక మాట అన్నదంట, నాకే కష్టం వచ్చినా రామా అని పిలిచేదాన్ని, రాముడి వల్లే కష్టం వస్తే నేను ఎవరికి చెప్పుకుంటాను అని. గ్రామాల్లో ఎప్పుడు కూడా ప్రభుత్వం మనకి ఆసరాగా ఉంటుంది, మనకి బలం, మన ప్రభుత్వం మనకు భరోసా ఇస్తుందని ఎస్టీ ఎస్సీలు ఎక్కువగా ఎదురు చూస్తారు. మీరు చూడండి కావాలంటే ఎస్టీ ఎస్సీల్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఎస్టీలు అయితే ఐటీడీ ఆఫీస్కి వెళ్ళి, ఎస్సీలు అయితే ఖచ్చితంగా కలెక్టర్ గారికి వాళ్ళతో ఎస్సీ సొసైటీలోకి వెళ్ళి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, నష్టాలు చెప్పుకొని మాకు ఈ విధంగా జరిగిద్ది అని చెప్తారు. మాకు పొలం లేదు ఇవ్వండి, మాకు ఇల్లు లేదు ఇవ్వండి, మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ఆర్థిక భరోసా కావాలి అని ఇస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గరే పొలాలు లాక్కొని వాళ్ళనే జైలు పాలు చేసి, వాళ్ళనే కొట్టి, వాళ్ళనే హింసిస్తుంటే ఇంకా ప్రభుత్వమే ఇలా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి భగవంతుడా అని లాస్ట్ టైం గత 5 సంవత్సరాలు ఎంత బాధపడ్డారో మీరందరూ కూడా చూశారు. ముఖ్యంగా ఏదైనా ఒక మాట మాట్లాడితే, సోషల్ మీడియాలో ఒక మాట మాట్లాడితే వాళ్ళని వేధించడం, న్యాయం అడిగినందుకు ఎంతో విజ్ఞతతో ఉండి చదువుకున్న ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద అవమానపరిచి అతనికతనే చచ్చిపోయే విధంగా, అంటే అది నిజంగా చాలామంది ఆయన చనిపోయాడు అంటారు కానీ వీళ్ళు హత్య చేశారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. 1 కాదు 2 కాదు, ఎస్టీలు అయితేనేమి, ఎస్సీలను అయితేనేమి విపరీతంగా. ఎస్టీలు అయితే నేను ఎక్కువ ఉదాహరణలు చెప్పను, 2 చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే మనం ఎస్టీల దగ్గరకు వచ్చేటప్పటికి ఒక మహిళ తను న్యాయం అడిగింది అని, కేవలం న్యాయం అడిగింది, ఆమె ఇంకేమీ అడగలేదు. అలాంటి మహిళని పల్నాడు జిల్లాలో నకరికల్ మండలంలో పాపం ఆవిడ్ని, అది మంత్రిభాయ్ ఆవిడ పేరు పాపం, ఆవిడ లంబాడి అంటే సుగాలి జాతికి చెందిన ఆవిడని ట్రాక్టర్తో తొక్కించారు. కేవలం ఆవిడ పొలం ఆవిడకు వదిలేయమన్నందుకు, ఆవిడ ఒక న్యాయం అడిగినందుకు. అలాగే మా సోదరుడు, ఎందుకంటే తాను పాపం ఎరుకల కులంకి సంబంధించినటువంటి మహేష్ అన్న మా సోదరుడు న్యాయం అడిగినందుకు ఆయన మీద మూత్రం పోసి మరీ హింసించి, అంటే ఎంత దారుణమైన చర్యలు చేశారో మీరు తెలుసు. ఈరోజు చూసుకున్నట్టయితే ఇకపోతే ఎస్సీలని తండోపతండాలు, ఒక డాక్టర్ గారు అయితేనేమి, అలాగే ప్రొఫెసర్లు అయితేనేమి, ఆ టీచర్లు అయితేనేమి, ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. అయితే ఇతనికి ఆయన తాలూకా కేడర్ మీద అనంతమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఆ అనంతమైన ప్రేమలో కూడా అనంతబాబు గారు ఒకరు ఉన్నారు. ఎందుకనంటే ఎమ్మెల్సీగా ఆయన మాతో పాటు కౌన్సిల్కి వస్తూ ఉంటే నిజంగా సభ్య సమాజంలో పుట్టిన ఒక మహిళగా తలదించుకొని సిగ్గుపడ్డాం అందరం. ఆయన వచ్చి ఆయన చట్టాలు చేస్తారా, ఆయన నీతులు చెప్తాడా, ఆయన అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తాడా, ఆయన అక్కడికి వచ్చి ప్లకార్డులు పట్టుకుంటాడా? ఇది జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకుంటాడంటే, అంటే నీ తాలూకా ఉద్దేశం ఏంటి? ఎవరినైనా చంపు, ఎవరినైనా దోచుకో, ఎవరిని అలాగే దాచుకో, ఇదే మన తాలూకా సిద్ధాంతం, మనది గొడ్డల పార్టీ, మనం ఇలాగే ఉండాలని చెప్పటమా? ఇవేనా నీతులు చెప్పటం? ఎంత దారుణం అంటే, కనీసం ఒక మనిషిని చంపి, ఇంకా ఏమిటి అంటే గత 5 సంవత్సరాలుగా సీసీ ఫుటేజీలు తీయలేదంట పాత పోలీసులు. అంటే పోలీసుల మీద ఎంత ప్రెషర్ ఉందో మీరు ఆలోచించండి. అదే పోలీసులు ఈరోజు 60 సీసీటీవీ ఫుటేజీలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టారు. మరి అప్పుడు ఎందుకు తీయలేకపోయారు? అంటే వాళ్ళని ఎంత హింసించి ఉంటారు, వాళ్ళు ఎంత బాధ పెట్టి ఉంటారు. సీసీ ఫుటేజీలు తీసిన ఫుటేజీలు కూడా 2, 3 తీసి అవి చీకట్లో తీశారు. అంటే మనుషులను ఎలా గుర్తుపడతారు? ఒక మనిషిని తీసుకెళ్ళి చంపేసి నీకు ఎంత ధైర్యం ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ డోర్ డెలివరీ చేస్తావు? అంటే అది బరితెకంపు కాదా? అది నిజంగా నన్ను ఏమీ చేయలేరన్న నిర్లక్ష్య ధోరణి కాదా?